శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు ఏ ఏ రంగాల్లో జీవితంలో పైకి వస్తారో, ఏ ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వీరు అదృష్టవంతులుగా మారాలంటే ఏ రత్నాన్ని ధరించాలి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి సహజంగా ఇది రాశి చక్రంలో 6వ రాశి. అంటే 6వ రాశి అంటే 6వ భావం మనకి ఏం చెప్తూ ఉంటుందంటే శత్రువులు, రోగాలు, రుణాలు, సేవక లక్షణాలు, సర్వీసు, హెల్ప్ ఇలాంటివన్నీ ఉంటే ముఖ్యంగా శత్రువులు, రోగాలు, రుణాలు అంటారు. సర్వీస్ మెంటాలిటీ అన్నమాట 6వ స్థానం అంటే సర్వీసు. అందువలన ఏంటంటే ఈ కన్యా రాశి వారు 99% ఎక్కువగా ఉద్యోగపరంగానే రాణించగలుగుతూ ఉంటారు. మంచి సేవలు అందిస్తూ ఉంటారు. ఒక వైద్యునిగా, ఒక నర్సుగా, ఒక న్యాయవాదిగా, ఒక రెస్టారెంట్ మేనేజర్గా, ఒక గ్రంథాలయ మేనేజర్గా, ఒక ఉపాధ్యాయునిగా, అంటే మేధస్సు కలిగి ఉండి సేవలు అందించే సంస్థల్లో బాగా రాణించగలుగుతుంటారు. ఎక్కువ మంది అమ్మాయిలు అంటే స్త్రీలు డాక్టర్ వృత్తిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కేవలం డాక్టర్లే కాకుండా నర్సులు, మొత్తం ఆ సేవా రంగంలో అంటే హాస్పిటల్లో ఎవరెవరు డ్యూటీ చేస్తారో వాళ్ళని ఒకసారి మనం పరిశీలిస్తుంటే ఎక్కువ మంది ఈ కన్యా లగ్నం వారు కానీ కన్యా రాశి వారు కానీ కలిగి ఉండడం యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ మంది మెడికల్, ఇప్పుడు మనం మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్న అమ్మాయిల్ని పరిశీలిస్తే 99% ఈ కన్యా రాశి కన్యా లగ్నం ఉంటారు. దాని తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక లగ్నాన్ని కలిగి ఉంటారు అన్నమాట. వీళ్ళు స్వభావసిద్ధంగా సేవాభావాన్ని కలిగి ఉంటారు. సో మంచి ఉపాధ్యాయులుగా కూడా రాణించగలుగుతూ ఉంటారు అన్నమాట. సో ఎక్కువగా వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ తెలివితేటలు ఇతరుల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంటాయి. వీళ్ళు ఏ సంస్థలో ఉద్యోగం చేస్తే ఆ సంస్థ ఖచ్చితంగా జీవితంలో పైకి మంచి టాప్లోకి వస్తుంది. వీళ్ళు ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటారో వాడు ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తుంటే, ఒక అసిస్టెంట్ డాక్టర్గా పనిచేస్తుంటే ఆ డాక్టర్ బ్రహ్మాండంగా పేరు సంపాదిస్తుంటారు. ఈ విధంగా వీళ్ళు ఇతరుల అభివృద్ధికి నిశ్చయంగా ఉపయోగపడుతుంటారు అన్నమాట. అయితే వీళ్ళని ఉపయోగించుకోవడమే తప్ప వీళ్ళ మంచి చెడ్డలు చూసేవాడు ఎవడు ఉండడం. సో ఈ విధంగా కొంతకాలం పాటు సఫర్ అయిన తర్వాత వీళ్ళే స్వయంకృషితో జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎవరు కూడా బ్యాక్ అయితే ఉండరు, వీళ్ళకి వీళ్ళే జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఉంటే కన్యా రాశిలో మెయిన్ స్టార్ ఏంటంటే మనకి హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రం అంటేనే మనకి కన్యా రాశి. కాబట్టి ఈ హస్తా నక్షత్ర జాతకానికి హస్తం గుర్తు అవ్వటం వల్ల వీళ్ళు చేతిలో చేసే వృత్తులన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. వంట బాగా చేస్తారు, అల్లికలు, కుట్లు, ఆపరేషన్లు ఏవైనా కూడా మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు, మంచి హ్యాండ్ రైటింగ్ కలిగి ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా హస్తా నక్షత్రం మంచి మేధస్సు కలిగి ఉంటారు. అయితే వీళ్ళు తొందరగా అందరినీ నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. ఎక్కువగా ఈ ప్రేమ వ్యవహారాల్లో నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా ఈ హస్తా నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారు, కొంతమంది అబ్బాయిలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళు చైల్డిష్ మెంటాలిటీ కలిగి ఉంటారు అన్నమాట. చిన్నపిల్ల మనస్తత్వాన్ని కలిగి ఉండి అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు. నమ్మి వాళ్ళకి ధనాన్ని కానీ బంగారాన్ని కానీ అంటే హెల్ప్ చేయడం ఉద్దేశంలో, ఇంకో ఉద్దేశంతో సర్వం కూడా త్యాగం చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళ చేతిలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు. సో ఈ నక్షత్రానికి చంద్రుడు అధిపతి అవ్వటం వల్ల ఈ లక్షణాలు కొంతవరకు, చంద్రుడు ఒక ప్లానెట్, ఇలాంటి కన్నింగ్ నేచర్ కలిగి ఉన్నటువంటి వాడు చంద్రుడు మాట. అంటే ఇది పురాణాల ఇతిహాసం ప్రకారం ఎక్కడైతే విద్య నేర్చుకుంటాడో ఆ భార్యనే, ఆ విద్య నేర్చుకున్న గురువు యొక్క భార్యనే మోహించి ఆవిడతో సంతానాన్ని కలుగుతాడు. అదే బుధుడు. ఈ చంద్రుడికి తారకి జన్మించినటువంటి సంతానమే చంద్రుడి యొక్క ప్రొడక్టే బుధుడు మాట. అందుకని ఆ బుధుడు కన్యా రాశికి అధిపతిగా ఉంటే చంద్రుడు ఆ మెయిన్ తారగా అక్కడ చంద్రుడి యొక్క రాశి హస్తా నక్షత్రం అక్కడ ఉంటాడు. ఈ కొద్దిగా ఈ లక్షణాలు, ఈ చంద్రుడి యొక్క లక్షణాలు కలిగి మోసపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళు. సో అలాగే మరి తర్వాత చిత్తా నక్షత్రం, ఇది మోస్ట్ ఇండివిజువల్ స్టారు, స్వయం కృషితో జీవితంలో పైకి వచ్చే నక్షత్రం. ఇది సింగిల్ స్టార్గా చిత్తా నక్షత్రం అన్నది ఎక్కడున్నా సరే వీళ్ళ గుర్తింపు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఏ మారుమూల ఉన్నా సరే వాళ్ళ యొక్క డ్రెస్
వాడే విధానం వల్ల కానీ, వాడు యాటిట్యూడ్ వల్ల కానీ, వాళ్ళ దేహ సౌందర్యం కానీ ఈ చిత్తా నక్షత్ర జాతకులకి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు కొంత డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వీళ్ళ డ్రెస్ విధానం కానీ కొంత విచిత్రంగా, కొంత అప్ టు డేట్గా, కొంత మోడరేట్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఫ్యాషన్స్ ఫాలో అవుతుంటారు అన్నమాట. సో ఈ చిత్తా నక్షత్రానికి కుజుడు దశతో వీళ్ళ లైఫ్ ప్రారంభమవుతే వీళ్ళ అధిదేవతగా విశ్వకర్మ ఉండడం జరుగుతుంటుంది. అంటే విశ్వకర్మ యొక్క వృత్తి ఏంటంటే దేవతలకి ఆయుధాలు తయారు చేయడం, వాళ్ళకి గృహాలు నిర్మించడం, ఇది ఆయన యొక్క పని. అందువల్ల ఈ జాతకంలో, ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి శిల్పులుగా, అలాగే మంచి ఆర్కిటెక్టులుగా, మంచి సివిల్ ఇంజనీర్స్గా తయారవుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ మోడర్న్గా ఈ ప్రస్తుతం సినిమాల్లో కొత్త కొత్త ఆయుధాలు మనం చూపిస్తూ ఉంటారు. ఈ కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్లు ఈ ఆయుధాలు తయారు చేసేవాళ్ళు కూడా ఈ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు. అందుకనే వాళ్ళు కొత్త కొత్త ఆయుధాలని తయారు చేసి సినిమాల్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ కన్యా రాశి వారు మంచి హెల్పింగ్ నేచరు, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క టాలెంటుతో ఇతరులని అభివృద్ధి చేస్తూ ఉంటారు. మంచి మిమిక్రీ ఆర్టిస్టులుగా కూడా రాణిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువ అనుకరణ చేస్తూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళని అనుకరించి ఆ పందాలో వెళ్తూ ఉంటారు. అది కేవలం మిమిక్రీయే కాదు, వాళ్ళు ఎవరన్నా మంచి రచయితలను వాళ్ళని అనుకరించి దాని ప్రకారం వెళ్ళటం, ఒక మ్యూజిక్లో పెద్దవాళ్ళ దగ్గర సంగీతం నేర్చుకుని వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళు బాణీలు ఫాలో అవ్వడం, అంటే వీళ్ళ ఫాలోవర్స్గా, మిమిక్రీ ఆర్టిస్టులుగా, కాపీయిస్టులుగా, అలాగే ఒకళ్ళు చేసిన పని ఇంకా ఎక్కువగా బాగా కృషి చేసి ప్రజెంట్ చేసే విధానంతో ఈ రాశివారు ఎక్కువగా మేధావులుగా ఉంటారు. మంచి హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటారు. అయితే వీళ్ళ జీవితంలో ఎక్కువగా వీళ్ళ సంపాదించిన ధనాన్ని నమ్మక ద్రోహంతో మోసపోవడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు జీవితం అంతా కష్టపడి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి చివరికి పిఎఫ్ఓ లేదా రిటైర్మెంట్ క్యాషో లేదంటే వీళ్ళు అమ్మిన ఆస్తి కొంత డబ్బు వచ్చినప్పుడు వీళ్ళ బంధువులు ఎవరో చేరి, లేదంటే వీళ్ళ సంతానం కూతురో కొడుకో లేదంటే అల్లుడో ఎవరో మొత్తం మీద వచ్చి ఏదో వ్యాపారం చేసుకుంటామని ఇంకోటి మీకు మళ్ళీ ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి ఈ ధనాన్ని వాళ్ళు తీసుకోవడం, వీళ్ళు కూడా అలాగే హెల్ప్ చేస్తారు. చివరికి వాళ్ళు ఇవ్వకపోవడం, చివరి జీవితంలో వీళ్ళు కష్టపడడం కూడా జరుగుతుంటుంది. ఖచ్చితంగా ఈ రాశివారు సంపాదించిన ధనాన్ని ఇతరులు అనుభవిస్తారు అన్నమాట. వీళ్ళు అనుభవించలేకపోతుంటారు. వీళ్ళు దాచుకున్న ప్రతి రూపాయి కూడా వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. చివరి జీవితంలో ఏమీ లేకుండా కూడా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అది మోసం అవ్వచ్చు, వీళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వచ్చు. కానీ మొత్తం మీద అంటే చివరి లైఫ్లో ఖచ్చితంగా కన్యా రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల ముందు జాగ్రత్తగా మీ ఓల్డ్ ఏజ్ని ఊహించుకొని కొంత జాగ్రత్తగా, అంటే పెన్షన్ గట్ట వస్తే పర్లేదు కానీ కొంత జాగ్రత్తగా ఉండడం. ఎక్కువ మంది అంటే చిన్న చిన్న ఉద్యోగులు, సాధారణ వ్యాపారస్తులు, ఎక్కువ మిడిల్ క్లాస్ అంతా కూడా కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో ఉంటారు. కాబట్టి వీళ్ళు ప్రస్తుత దానికన్నా భవిష్యత్తుని ముందుగా ఆలోచించి చివరి జీవితంలో కొంత మీ మెడికల్ ఖర్చులకో, మీ నిత్యావసరాలకో కొంత ధనాన్ని దాచుకుంటే తప్ప, లేదంటే మీ సొంత వారితోనే వెలివేయబడి చివరికి మీ జీవితం అనాథాశ్రమంలోనూ ఓల్డేజ్ హోమ్లోనూ గడపవలసి ఉంటుంది. కొంత జాగ్రత్తగా జీవితాన్ని ప్లాన్ చేసుకోకపోతే చివరి జీవితంలో ఇబ్బంది పడే జాతకంలో కన్యా రాశి వారు, కన్యా లగ్నం వారు ఉండడం జరుగుతుంది. ఇక వీళ్ళ యొక్క గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయంటే, లగ్న దశమాధిపతి బుధుడు అవటం వల్ల వీళ్ళ వ్యక్తిగత సామర్థ్యంతోనే వీళ్ళ యొక్క వృత్తి ఆధారపడి ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఎంత టాలెంట్ పెంచుకుంటే వృత్తిలో అంత డెవలప్మెంట్ అవుతూ ఉంటారు. వీళ్ళ ఆరోగ్యం బాగుంటే వీళ్ళ వృత్తి బాగుంటుంది, వీళ్ళ యాటిట్యూడ్ బాగుంటే వీళ్ళ వృత్తి బాగుంటుంది, వీళ్ళ ఆలోచన బాగుంటే వీళ్ళ వృత్తి డెవలప్ అవుతుంటుంది. అలాగే చతుర్థ సప్తమాధిపతి గురువు అవటం వల్ల, ఈ లగ్నానికి బాధకుడు అవటం వల్ల భార్య నుంచి లేదా జీవిత భాగస్వామి నుంచి ఎప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళకి సూటిపోటు మాటలతో వేధిస్తూనే ఉంటారు ఈ రాశి వారికి భార్య కానీ భర్త కానీ. అయితే వీళ్ళు స్థిరాస్తి బాగా సంపాదిస్తే, ఆస్తులు కూడబెడితే వైవాహిక జీవితం ఖచ్చితంగా అనుకూలంగా ఫేవర్గా ఉంటుంది. లేని పక్షంలో, ఆస్తులు లేని పక్షంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వైవాహిక జీవితం కంపల్సరీగా డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మంచి తెలివైన భార్య లేదా తెలివైన భర్త, సంస్కారవంతుడైన భార్య, సంస్కారవంతమైన భర్త రావడం జరుగుద్ది. జీవిత భాగస్వామి ఖచ్చితంగా దైవభక్తి, పుణ్య కార్యక్రమాలందు ఆసక్తి, హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కలిగి ఉంటారు. కానీ ఏదో సందర్భంలో చిన్నబుచ్చి ఇలా మాట్లాడుతుంటారు. అంటే ఇతన్ని డిగ్రేడ్ తక్కువ చేస్తుంటారు అనమాట. అంటే ఇక్కడ సప్తమం అన్నది గురుగ్రహం అయింది, లగ్నం అయినది బుధుడు అనమాట. ఇప్పుడు కూడా బుధుడు మరి గురువు డామినేటెడ్ ప్లానెట్ అవ్వడం వల్ల ఎంతసేపు కూడా వీళ్ళని కొద్ది తక్కువ అంచనా వేస్తుంటారు అనమాట. భర్త కానీ భార్య కానీ
ఈ ఈ జాతకులు. సో ఇది వ్యక్తిగతంగా పక్కన పెట్టుకుంటే ముఖ్యంగా సంతానం విషయంలో పంచమాధిపతి షష్టాధిపతిగా ఉన్నటువంటి శని పంచమాధిపత్యం షష్టాధిపత్యం అవటం వల్ల సాధారణంగా మరి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కలిగిస్తేనే ఇది తర్వాత మిమ్మల్ని వాళ్ళు చూడటం కానీ మంచిగా చూడటం కానీ జరుగుద్ది. లేని పక్షంలో మీరు ఏమాత్రం వాళ్ళకి తక్కువ చేస్తే వాళ్ళ నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే పంచమం అన్న సంతానం చెప్తే 6వ స్థానం అన్నది శత్రువు అని చెప్తూ ఉంటుంది అనమాట. అంటే సంతానమే శత్రువులుగా మారుతారు మీరు సరిగ్గా వాళ్ళని పెంచినప్పుడు, సరిగ్గా క్రమశిక్షణలో లేనప్పుడు వాళ్ళకి సరైన సదుపాయాలు కలగ చేస్తూ వాళ్ళకి సంస్కారంగా ఉంటే తప్ప మీరు వారి నుంచి మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. లేని పక్షంలో ఖచ్చితంగా పిల్లలు శత్రువులుగా మారడం కానీ వాళ్ళతో విమర్శలకు ఎదురవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశి వారికి అటు వివాహ జీవితంలో ఇటు సంతానం వల్ల కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ ఆర్థికపరంగా అన్ని రకాలుగా బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. వీళ్ళ యొక్క తెలివితేటలతో వీళ్ళ యొక్క ముందు చూపుతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిపరంగా సాధ్యమైనంత వరకు వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉద్యోగం చేసుకుంటేనే మంచిది. అది వాళ్ళ స్థాయిని బట్టి సలహాదారులుగానో వ్యక్తిగతంగానో చేసుకుంటే మంచి అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇక ధన భాగ్యాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి ఒక మంచి ధనయోగం ఈ జాతకులకు ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల వల్ల లాభాన్ని కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు స్త్రీగ్రహం అవటం, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా స్త్రీగ్రహం అవటం వల్ల వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే బంధువుల కన్నా స్నేహితులే బాగా ఉపయోగపడతారు. ఆ స్నేహితుల్లో ముఖ్యంగా స్త్రీలు అంటే అది అధికారులు అవ్వచ్చు, మగవాళ్ళ దగ్గర కన్నా స్త్రీల దగ్గర పని చేయనప్పుడు వీళ్ళకి మంచి బెనిఫిట్ పొందుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే భాగ్యస్థానం కూడా బాసుని చెప్తూ ఉంటుంది కాబట్టి స్త్రీ అధికారుల దగ్గర పనిచేసినప్పుడు వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు. అలాగే స్త్రీలతో స్నేహం చేసినప్పుడు కానీ వాళ్ళ నుంచి అంటే ఒక ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉంటుంది. అలాగే పెద్ద సిస్టర్ వల్ల తల్లి తర్వాత పెద్ద సిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకన్నా పెద్ద అక్క వాళ్ళ కూడా మంచి బెనిఫిట్ పొందుతూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి చెప్పాలంటే స్త్రీల నుంచి మంచి బెనిఫిట్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు సేవా రంగంలో మంచి అనుకూలంగా ఉంటారు. కానీ మంత జాగ్రత్తగా ఉన్నా కూడా దగ్గర వాళ్ళతో చేతిలో మోసపోవడం అనేది ఈ జాతకంలో చాలా 99% జరుగుతుంటాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ జాతకులు పచ్చ ఉంగరం ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్గా మరి పెద్దగా మిగతా రికమెండ్ చేయలేం, కానీ ఒక పచ్చ ఉంగరం సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో హస్త నక్షత్రంలో జన్మించి ఉంటే వాళ్ళు ముత్యాన్ని కూడా ధరిస్తే లాభాధిపతిగా కొంత మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే రుద్రాక్షల విషయంలో మాత్రం ఒక 4 ముఖాల రుద్రాక్ష ధరించడం. వీళ్ళు ఎక్కువగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఆటంకాలు వస్తుంటాయి అన్నమాట. అంటే ఒక విధంగా విఘ్నేశ్వరుడు కూడా కన్యా రాశిలోనే కన్యా లగ్నంలో జన్మించడం వల్ల విఘ్నాలు ఎక్కువగా వస్తుంటాయన్నమాట. ఒక పని మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ మొదటి నుంచి చేయవలసి రావడం, ఈ విధంగా ఏదో విధంగా ఆటంకాలు రాకుండా వాళ్ళు ఉంటాయి. నిత్యం విఘ్నేశ్వరుని ఆరాధించడం, సంకటాల చతుర్థి చేసుకోవడం, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకొని విఘ్నేశ్వరుని నిరంతరం పూజించుకొని మరి లగ్నాధిపతి రాష్ట్రాధిపతి బుధుని యొక్క అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామం కానీ వెంకటేశ్వరుని గోవిందనామాలు కానీ చదువుకోవడం వల్ల చివరి జీవితం చక్కగా హ్యాపీగా ఉంటుందని ఆశిస్తూ స్వస్తి.